మేధావులు Right. ఈ బట్టతల మేధావులకి ఈ హక్కు లేదండి. ఎవరు ఉద్దేశించి బట్టతల మేధావులని రైట్ రైట్ కాదండి, ఇక్కడ నేను మాట్లాడుతున్నా కృష్ణకుమార్ గారు. నేనా ఆయన గురించి ఓకే ఓకే ఆయన నెత్తి మీద జుట్టు ఊడిపోతే తెలివితేటలు వచ్చేసినట్టు అనుకుంటున్నాడు. తలలు పండినా తలపులు బోడవునా అన్నట్లు ఈ మనిషికి తల మీద జుట్టు ఊడినా గానీ జుట్టు తెల్లబడినా గానీ ఈయనకి తలపులు బోడులు గాల. అందుకే ఏమంటున్నాడు, ఆడపిల్లలు వేసుకుని బట్టలు చూస్తే 50 ఏళ్ళు నేనే ఆగలేకపోతున్నాను, మగపిల్లలు అవును మీరు ఇలా బట్టలు ఆయన ప్రవచనాలు ఫేమస్. ఆయన అలా అంటే మరి బాడీ షేమింగ్ కిందకి వస్తుంది కదా. బాడీ షేమింగ్ కాదు మీరు మాట్లాడితే అలాగా బట్టతలని అట్లా అని కాదండి. నేను ఆయన ఏమైనా అనే హక్కు ఆయన ఇచ్చాడు, ఎందుకంటే ఆయన ఆ విధంగా మాట్లాడున్నాడు. నేను తలలు బోర్డులైన తలుపులు బోర్డులైన మాట ఎందుకు తీసుకొచ్చానంటే ఈయన ప్రవచనాలు చెప్తాడు కదా. నేను అందుకోసం నేను చెప్పాను. ఆయన ప్రవచనాలకి అభిమానులు ఉన్నారు, ఆయన ప్రవచనాలు చూసి మారేమన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అబ్బా ఎంతమంది మారారండి. ఏది ఇలా అమ్మాయిలు చూసి అమ్మాయిలు అంట పట్టానిక ఈ నేర్పించింది అమ్మాయిలు చూసి అంట పట్టానిక. ఏమండి అంత వయసు ఉన్నవాడు బాధ్యత ఉన్నవాడు అయితే ప్రవచనాలు చెప్పేవాడు తల్లిదండ్రులకి చెప్పండి. అబ్బాయిల తల్లిదండ్రులకు కానీ అమ్మాయిల తల్లిదండ్రులకు కానీ మన సొసైటీలో చాలా 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 మనని ఆకర్షించే విషయాలు వస్తాయి, కానీ వాటిని తట్టుకుని మీరు మీ జీవితంలో ముందుకెళ్ళాలి అని చెప్తారా? కాకుండా అమ్మాయిల్ని టీచ్ చేయండి, టీచ్ చేస్తే మీ మీద నిర్భయ కేసు వస్తుంది అనేది చెప్పాలా? ఎంత ప్రవచనాలు చెప్పేవాళ్ళైనా ఈ కాలానికి పనికొచ్చే మాట.